ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మూసేస్తున్నాం, ఇళ్లకు పోండి. వార్డెన్ తుగ్లక్ ఆదేశాలు. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. హాస్టల్ మూసేస్తున్నాం, వెంటనే ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోండి అంటూ కర్నూలు జిల్లా కోసిగిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ జయరాముడు శనివారం జారీ చేసిన హుకుం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి పూర్వాపర సమాచారం లేకుండా ఉన్నపళంగా హాస్టల్ ఖాళీ చేయాలని ఆదేశించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే విద్యార్థులు మాట్లాడుతూ, ఎప్పటిలాగే రోజువారీ తరగతులు ముగించుకొని వసతి గృహానికి చేరుకున్న మాకు వార్డెన్ షాక్ ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం ఉందో లేదో తెలియదు కానీ హాస్టల్ను తాత్కాలికంగా మూసివేస్తున్నాం, సామాగ్రితో సహా తక్షణమే ఇళ్లకు వెళ్లిపోమన్నారని అన్నారు. అయితే రాత్రి వేళల్లో లేదా హఠాత్తుగా ఇలా ఇళ్లకు వెళ్లమనడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన హాస్టల్కు చేరుకున్న తల్లిదండ్రులు వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా పరీక్షల సమయంలో లేదా విద్యా సంవత్సరం మధ్యలో హాస్టల్ మూసేస్తే మా పిల్లల చదువులు ఏం కావాలి? కనీస సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా బయటకు పొమ్మంటే ఎలా అని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్ ఏ కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే దానిపై స్పష్టత రావడం లేదు. హాస్టల్లో వసతుల కొరత, నిధుల సమస్య లేదా ఉన్నతాధికారుల ఆదేశాలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలికాకూడదని స్థానిక విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ దారుణ ఉదంతంపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల వసతికి ఎలాంటి విఘాతం కలగకుండా హాస్టల్ను పునః ప్రారంభించాలని వారు కోరుతున్నారు. నా పేరు రాఘవేంద్ర, 10th క్లాసు బాయ్స్ స్కూల్ చదువుతున్నాను. మధ్యాహ్నం వార్డెన్ సార్ హాస్టల్ దగ్గరకు వచ్చింటే గౌడగాలి విద్యార్థులు ఇద్దరున్నారు. వాళ్ళని రూమ్లో పిలుచుకొని హాస్టల్ వచ్చేసాం, సోమవారం లోపల అందరూ వెళ్ళిపోవాలని చెప్పినారు. అంటే ఇప్పుడు మా రూమ్ లో ఒక్కరు కానీ లేరా, నా ఇద్దరే ఉన్నాం అంతే. అందరూ పేరెంట్స్ వచ్చిండ్రే, వాళ్ళు తోలుకొని పేరెంట్స్ ఎంతమంది పోయినారు? మా రూమ్ మొత్తం 80 మంది ఉంటే ఇప్పుడు 30 మంది ఉంటారు. 35